ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ ప్రొమోగ్రానైట్ జ్యూస్ అండి. ఇది చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. సో ఇది ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక పెద్ద దానిమ్మకాయ తీసుకొని దీని ముందు వెనుక ఉన్న ఎడ్జెస్ని చాకుతో ఇలా కట్ చేసుకున్నాము. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని వలవడం పెద్ద శ్రమ ఏమి కాదండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 4 వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన వీటిని పైన తెల్లతోన అనేది ఏమీ లేకుండా మనము ఈ దానిమ్మ విత్తనాలు ఇలా వలుచుకోవాలన్నమాట. చాలా చక్కగా వచ్చేస్తాయి కదా. సో స్వీట్నెస్ చూసుకొని మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ దానిమ్మ విత్తనాలు బాగా తీయగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా వలుచుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వలుచుకుని ప్రొమోగ్రానేట్స్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 200 ml మిల్క్ని ఇందులోకి వేసేసుకొని ప్రొమోగ్రానేట్స్లోకి 2 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నా. షుగర్ని అవే చేసేసాను నేను. అవే చేసేసి ఇలా హనీ వేసుకున్నాను. హనీ వేసుకున్నాక దీన్ని కోర్సుగా ఒక 10 minutes మిక్సీ పెట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక వీటిని ఇలా స్ట్రైన్ చేసుకుందాము. మీరు మిల్క్ వద్దు అనుకుంటే వాటర్తో కూడా చేసుకోవచ్చు. అప్పుడు మంచి థిక్ రెడ్ కలర్లో ఉంటుంది ఈ జ్యూస్ అనేది. ఇలా వడగట్టుకున్న ఈ జ్యూస్ని ఒక ట్రేలో పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని అందులోకి సర్వ్ చేసుకొని పైన దానిమ్మ విత్తనాలతో డెకరేషన్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే ప్రొమోగ్రానేట్ జ్యూస్ రెడీ అయిపోయింది. చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.